అంగమా సంతసముందుమా అని చక్కగా పాటలు పాడుతూ ఉంది దేవుని సన్నిధిలో. ఈ లోపల భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏమండి ఆ క్రిస్మస్ పండగకి మరి ఆయనకు చిన్న అలవాటు ఉంది. ఆ అలవాటు ఏమండి ఆ యొక్క వెళ్ళి ఏమండి ఆయన ప్రభువుని ఎరిగిన వాడు కాదు, బ్రాందీ షాప్లో పుష్కలంగా దాగి వచ్చాడు. ఈ లోపల అమ్మగారి స్వరం ఎప్పుడైతే ఈ మైక్లో విన్నాడో వెంటనే ఆ యొక్క భర్త అంటాడంట, నీకెందుకుంటుంది చింత, నీకెందుకుంటుంది భారం, నీకెందుకుంటుంది వేదన, ఆ అప్పులు వాడు వచ్చి రేపు గల్లా పట్టుకొని ఆ చెంప ఈ చెంప కొడుతుంటే నాకే చింత, నాకే వేదన, నాకే కలవరం అని ఈయన ఇంటికాడ ఏమండి ఎర్రేరి కేకలేస్తున్నాడు. ఇదేనండి దేవుని యొక్క బలపరచడం అంటే. లేదు లేదు, ఎవడి కలిగిన దాంట్లో నీకున్న దాంట్లోనే పండగ చేసుకో. హల్లెలూయా. ఏమండి భర్త ఒకవేళ అప్పు చేద్దాం, లేదు ఆయన ప్రభువుని ఎరగలేదు, అమ్మా ఏమండి ఆ సువార్తమ్మ నేను చక్కగా బట్టలు తెస్తాను, ఏమండి పిండి వంటలకు అన్నీ తెస్తానంటే నువ్వేమనాలి? అయ్యా నువ్వు చూస్తే చిన్న పని చేసేది, మనకు వచ్చేది కొద్ది ఆదాయం కనుక అందులోనే మనం పండుగ చేసుకుందామని నువ్వు చెప్పాలి. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన దాని కనుక. ఆయన హృదయ అంతరంగములను చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరిని చూసేవాడు? ఎవరి పైన ఉన్న బట్టలను చూసో, లేకపోతే ఖరీదైనటువంటి ఏమంటే మేకప్లు చూసో, లేకపోతే వాచ్లు చూసో, లేకపోతే చీరలు చూసో, ఇంక ఏదేదో ఈ లోక సంబంధమైన ఏదో చూసి నేను గౌరవించేవాడు కాదు. ఆయన నీ విరిగి నలిగిన హృదయాన్ని చూసి ఆనందించే దేవుడు. హల్లెలూయా. కనుక నువ్వేం చేయాలి? అయ్యా నా హృదయాన్ని చూసి నాకు మేలు చేయయ్యా, నా హృదయాన్ని చూసి నువ్వు నా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దయ్యా, నా పరిస్థితులు నీకు తెలుసు కదయ్యా. ఏమండి దావీదు అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావు. ఏమండి యెహోవా నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకున్నావని దేవుని లేఖనం సెలవిస్తావు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చక్కగా ఈ యొక్క సియోన్ గాస్పెల్ టీవీ ద్వారాగా వాక్యం వింటున్నావు. ఈ వాక్యం వినటానికి ఎంతమంది దీనికి కోసం ఏమండి ఆరాటపడ్డారో తెలుసా? మొట్టమొదటిగా ఏమండి ఈ యొక్క సియోన్ గాస్పెల్ టీవీ పరిచయం మాకైతే తెలియదు, కానీ ఒక సేవకుడు ద్వారాగా మేము తెలుసుకొని ఏమండి మేము సేవకులు కావటానికి ఎంతోమంది కన్నీరు గార్చి ఉపవాసములు ఉండి ఏమండి జాగర్లు పూనుకొని మా కోసం ప్రయాసాలు పొందితే ఈ రోజున మేము ఏమండి ఆ దేవుని యొక్క శిల్పకారుడిగా మా హృదయాన్ని చెక్కబట్టి ఈ రోజున మేము ముందుకు వచ్చి వాక్యం చెప్తున్నాం. మేము కూడా దేవునికి లోబడకుండా దేవుని మాటను మేము తిరస్కరించి మా ఇష్టానుసారంగా ఈ లోక ఆశల కొరకు, లేకపోతే ఈ యొక్క బలహీనపరిచేటువంటి మాటలు బట్టో, లేకపోతే వేదన కలిగించే సమస్యలను చూసో, లేకపోతే కంగారు పుట్టించేటువంటి ఈ యొక్క వ్యసనాలను చూసి మేము కూడా ఏమండి ఈ లోకంలో కలిసినట్లయితే ఈరోజు ఈ యొక్క వాక్యానికి వినపడేదా? లేదు కదా. మరి ఈ రోజున మేము ప్రభువులో ఈ విధంగా ఎదిగి ఏమండి ఆత్మీయంగా ఎదిగి దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించడానికి ఏమండి ఇంత సాహసోపేతమైన కార్యం చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? నిన్ను దేవునికి దగ్గర చేయాలని. హల్లెలూయా. ఏమండి నిన్ను దేవునికి దగ్గరగా చేస్తే ఏమండి మాకొచ్చే ఆనందం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఏమండి మెప్పులో ఘనతలో, లేకపోతే ఏమండి మాకేదో ఏమండి సాలువాలు వేస్తారనో, లేకపోతే మాకు దండలు వేసి ఏమండి అందరి ముందు మమ్మల్ని గనులుగా ఎంచుతారని కాదు, కానీ ఏమండి ఆ యొక్క పరలోకములో ఆ యొక్క దేవుడు మా ద్వారాగా ఏమండి మేము మీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఆత్మలైన దేవుని దగ్గరికి తీసుకెళ్లాలని ఈ ప్రయాస భారంతో మరి ఈ యొక్క సియోన్ గాస్పెల్ టీవీ ద్వారాగా మీకు పరిచయమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ యొక్క సమస్యతో, ఏ యొక్క కంగారుతో, ఏ యొక్క వేదనతో కంగారు పడుతున్నావు నాకు తెలియదు. ఈ నా సమయంలో చక్కగా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏమండి ప్రతి సమస్యకి ఏమండి సర్వశక్తి కలిగినటువంటి ఈ యొక్క జీవవాక్యంలో ఆధారాలు ఉన్నాయి. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏమండి కంటికి కనిపించని, చెవుకి వినపడని, హృదయానికి గోచరం కానటువంటి గొప్ప మేలులు ఈ యొక్క లేఖనానుసారంగా మాలో చేసిన దానిని బట్టి ఈ రోజున ఈ ఒక్క వాక్యాన్ని మేము ముందుకు తీసుకుని వచ్చాం. కనుక ఏమండి నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. అదే నీతి ఏమండి 118వ అధ్యాయంలో ఇందాక మనం చదవబడినటువంటి 13వ వాక్యం కింద ఉంటుంది, నేను చావను. ఏంటంట? నేను చావను,
యెహోవా కార్యములను వివరించెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ప్రభువుని ఎరిగిన దినాల్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మా యొక్క బంధువులు అన్నవారు, స్నేహితులు అన్నవారు, అరే ఫలానా మతాన్ని నువ్వు ఎందుకు స్వీకరించావని అనేక విధాలుగా మమ్మల్ని దూషించిన వారు ఉన్నారు, హేళన చేసిన వారు ఉన్నారు, భంగపరిచిన వారు ఉన్నారు, గాయాలు చేసిన వారు ఉన్నారు. అయినప్పటికీ మేము ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? వారు అందులో దేవుని వాక్యంలో ఉంటుంది, ఈ దేహమును చంపేవాడికి మీరు భయపడొద్దయ్యా, ఈ దేహమును ఆత్మను చంపే నాకు భయపడను అన్నాడు. నేను నమ్ముకున్న నా యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేనికి భయపడుతున్నావో? సమస్యకు భయపడుతున్నావో, లేకపోతే రోగానికి భయపడుతున్నావో, అప్పులకు భయపడుతున్నావో, లేకపోతే యేసు ప్రభు నమ్ముకుంటే నన్ను కులంలో నుంచి నన్ను వెలివేస్తారని భయపడుతున్నావో, లేకపోతే నీ బంధువులు అన్నవారు నీకు దగ్గరికి రారని భయపడుతున్నావో, నీ అక్క చెల్లెలు అన్నవారు నిన్ను ఫంక్షన్లకు పిలవాలని భయపడుతున్నావో, లేకపోతే నువ్వు ఒకప్పుడు స్నేహితులతో తిరిగి క్రైస్తవ బిడ్డల్ని హేళనగా మాట్లాడేవే, వారి ముందు నన్ను నవ్వుకోలుగా మాట్లాడతారని భయపడుతున్నావు. నీ భయం ఏముందో నాకు తెలియదు. ఈ యొక్క గాస్పుల్ టీవీ ద్వారా దేవుని వాక్యం చెప్తుంది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నిజము ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఒకటని ఏం చెప్పను, అనేక మేలులు. ఈ రోజున 2012లోనే రొంపిచెర్ల గ్రామంలో బైపాస్ ఉంది. హైదరాబాదు ఇటు ఒంగోలుకి నడిచేటువంటి హైవే. 2012లో నేను నా భార్య ఇద్దరము కూడా లారీ కింద పడి నుజ్జు అయిపోవాల్సిన వారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క చిన్న ఆలోచన ఇవ్వటం వల్ల అప్పటికే మేము మారు మనసు పొంది బాప్తిస్మం